డే 2 ఇన్ వయనాడ్. మేము హైదరాబాద్ నుంచి వయనాడ్ ఎలా వచ్చామని డే 1 ఎలా స్పెండ్ చేసామో ఒక రీల్ ఆల్రెడీ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. సో డే 2 లో మేము ఈ ప్లేసెస్ విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకుందాం, చూద్దాం ఎంతవరకు మేము విజిట్ చేయగలిగాము. సో డే 2 రోజు ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clock కి లేచి మేము ఒక ప్లేస్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. అది ఒక వ్యూ పాయింట్. ఆ ప్లేస్ కి వెళ్ళాలంటే మనం 20 minutes జీప్ లో రైడ్ చేయాలి. ఆ తర్వాత ఇంకో 20 minutes ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనం ఈ ప్లేస్ కి రీచ్ అవుతాం. అదే కురుంబలకొట్ట వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ హోమ్ స్టే కి వెళ్ళాము. అక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్త ప్లేసెస్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ మేము విజిట్ చేసిన స్పాట్ వచ్చేసి కాల్లాడ్ లేక్. ఇది ఒక లోటస్ పాండ్ లేక్ అన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ అండ్ జిప్ లైన్ లాంటి చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. ఇంకా అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎర్తన్ డ్యామ్ కి వెళ్ళాం. అదే బాణాసుర సాగర్ డ్యామ్. ఆ రోజున్న వెదర్ కి అయితే వ్యూస్ అయితే అదిరిపోయాయి. ఇక్కడ బోటింగ్ అండ్ జిప్ లైన్ లాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. మేము అక్కడి నుంచి వయనాడ్ టీ మ్యూజియం కి వెళ్ళాము. అక్కడ టీ హిస్టరీని అంతా ఎగ్జిబిట్ చేశారు, కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వయనాడ్ లో మస్ట్ విజిట్ స్పాట్ వచ్చేసి పూకోడ్ లేక్ అన్నమాట. ఇక్కడ బోటింగ్ చాలా స్పెషల్. మేము వెళ్ళినప్పుడు చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంది, సో మేము బోటింగ్ చేయలేకపోయాము. కానీ ఇక్కడ లేక్ చుట్టూ వాక్ చేసాము, చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ డే 2 లో మేము విజిట్ చేసిన స్పాట్ వచ్చేసి ఒక వ్యూ పాయింట్ అన్నమాట. అదే లక్డీ వ్యూ పాయింట్. మేము వెళ్ళినప్పుడు మొత్తం ఫాగ్ తో నిండిపోయింది. ఆ తర్వాత డిన్నర్ ఫినిష్ చేసుకుని ఆ డేని ఫినిష్ చేసామన్నమాట. డే 3 and 4 లో ఏం విజిట్ చేసామో నెక్స్ట్ రీల్ లో పెడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను, వెళ్ళి విజిట్ చేయండి.